హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ పరిచయమే 55వ భాగాన్ని వినేద్దాం. శౌర్య దాత్రి చుట్టూ చెయ్యి వేసి ఓ ఆనందంలో ఇంకో ఆలోచనలో ఉంటాడు. ఇంత ప్రేమించబట్టే నా కలలో తన తపన ప్రేమ కనపడింది. ఇంత ప్రేమించబట్టే నా కోసం తన రాక జరుగుతుంది. గత ప్రేమ తెలుసుకుంటే దాత్రి అంతా ఒకటే అవుతుంది. ఆ క్షణాల కోసం తను ఎంత ఎదురు చూస్తూ ఉందో తెలియదు, కానీ నా గతం ఏంటి, నేనేంటి అనే విషయం నేను తెలుసుకునే క్షణాల కోసం చాలా ఎదురు చూస్తున్నాను. ఇక్కడ అయ్యా అయ్యా ఏమిటయ్యా జగన్నాథం, అయ్యా ఇంకా అక్కడ విభూది రావటం ఇంకా పెరుగుతూనే ఉందయ్యా. ఆయన మొన్నెప్పుడో చెప్పిన మాట కదా ఇది, మళ్ళీ ఏంటి జగన్నాథం? నిజమయ్యా, చూస్తుంటేనే తెలుస్తుంది కొత్తగా విభూది రావడం జరుగుతుంది. ఇన్నేళ్ల తర్వాత ఇలా ఎందుకు జరుగుతుంది జగన్నాథం? సరే, రేపే ఊళ్ళో పెద్దవాళ్ళతో ఒక మాట మాట్లాడి ఏమన్నా జరిపించాలేమో శాస్త్రి గారిని అడుగుదాం అంటారాయన. సరే అయ్యా అని జగన్నాథం పంతులు గారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ పంతులు చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ ఉన్న పెద్ద ఆయన వింధ్య విసిరిన కర్ర వచ్చి ఆయన పాదాల దగ్గర పడడంతో తల పైకెత్తితాడు. ఏంటి తాతయ్య, ఎలాగో ముసలివాడినని ఇప్పటి వరకు గడిచిన కాలాన్ని గుర్తు చేసుకుంటున్నావా ఏంటి అంటుంది వింధ్య. ఆయన నవ్వి, నీ పిల్లలు రాకుండా నేనెలా ముసలివాడిని అవుతానే అని లేచి ఆ కర్రని కాలితో పైకి తన్ని చేత్తో పట్టుకుని పద బరిలోకి అంటారు. అప్పుడే అక్కడికి వచ్చిన పెద్దావిడ అవ్వ అవ్వ పెళ్లి కావలసిన పిల్లకి నేర్పించాల్సిన పనులేనా అవి, నలుగురు చూస్తే నవ్వుతారు అని చెంపలు ఒత్తుకుంటారు. నువ్వు నవ్వకు, లేదంటే పళ్ళు లేవని అర్థమవుతుంది అనేసి నోట్లోనే తిట్టుకుంటుంది వింధ్య. ఇంతలో వింధ్య వాళ్ళ చిన్నమ్మ, వింధ్య గుడికెళ్దాం తోడురావా అంటుంది. వింధ్య సరే అని పెదవులు ముడుచుకుని, రోజుకోసారి గుడికెళ్లాల్సి వస్తుంది, అబ్బో నా నటన విశ్వరూపాన్ని చూపించాల్సి వస్తుంది అనుకుని లోపలికి పోయి చక్కగా ఓ మోస్తారు పట్టుచీరలా ఉన్న కాటన్ పంజాబీ వేసుకుని వాళ్ళ చిన్నమ్మతో గుడికెళ్తుంది. ఆ ఊరిలో చాలా పెద్ద గుడి ఉంటుంది, చాలా ప్రాచీనమైనది కూడా. అయినా కూడా కొత్త కట్టడంలా అద్భుతంగా అనిపిస్తుంది. ఆ గుడి గోపురం పక్క ఊరికి కూడా కనిపిస్తుంది, అంత ఎత్తున ఉంటుంది. అర్చన చేయిస్తూ ఉంటే వింధ్య మాత్రం చుట్టూ కళ్ళు వేసి ఎవరెవరు గుళ్ళుకు వస్తున్నారా, గుడి ఎలా ఉందా అని చూస్తూ ఉంటుంది. అదయ్యాక గుడిలో ఒక పక్కన ఆ ఊరిలో భజన కీర్తన పాడే ఒక సంఘం ఉంటారు. వాళ్ళ అమ్మవారి కోసం ఓ 2 గంటలు కేటాయిస్తూ ఉంటారు రోజు. వింధ్యని వాళ్ళ చిన్నమ్మ అటు లాక్కొని వెళ్తుంటే వాళ్ళ చిన్నమ్మని ఏమీ అనలేక, మీరు వెళ్ళండి, నేను ఇక్కడ కూర్చొని వింటాను అని ఆవిడని అటు పంపేసి చెవిలో ఒక చిన్నది పెట్టుకుని తన ఫోన్లో పాటలు వింటూ వాటి రాగాలు తీస్తూ భక్తి పారవస్యంలో మునిగిపోతున్నట్టు నటిస్తుంది. అంతలోనే అప్పుడే పెళ్ళైన జంటని తీసుకుని పంతులు గారు ఎక్కడికో వెళ్తున్నట్టు అనిపించి అటే వెళ్తుంది వింధ్య. వాళ్ళు వెళ్ళి అక్కడ ఒక పెద్ద మండపంలో ఉన్న హోమం గుండం దగ్గర ఆగుతారు. అలానే పంతులు గారు అప్పుడే పెళ్ళైన జంటతో ఆ హోమగుండంలో ఉన్న విభూది గుట్ట నుంచి విభూతిని తీసుకుని ఒకరి చేత ఒకరికి పెట్టిస్తారు. వింధ్య ఆ విభూతిలో ఏముంది అనేది తెలుసుకోవాలని చాలా ప్రయత్నించాను, కానీ ఏమీ తెలియలేదు. మొన్న ఈ విభూతిని వైజాగ్ తీసుకుని వెళ్ళిన నిరాశ ఎదురైంది. అంతలోనే జగన్నాథం గారు అక్కడికి వస్తూ, ఇంకా హోమగుండం నుంచి విభూతి రావటం పెరుగుతూనే ఉంది. ఇది దేనికి సంకేతమో ఊరి మంచికైతే పర్వాలేదు, ఈ ఊరి నాశనానికైతే ఎవరికి ఎరుక, గుడిలో ఉన్న అమ్మకి ఊరి బయట ఉండే అయ్యకి ఎరుకనా అనుకుంటూ వస్తారు. అది విన్న వింధ్య, మొన్ననే కదా విభూతిలా రావటం పెరిగిందని తాతయ్య అన్నారు, అందుకోసమే కదా దీన్ని చెక్ చేద్దామని వైజాగ్ తీసుకుని వెళ్ళాను. మళ్ళీ ఏంటి, అసలు ఇందులో ఏముంది, ఈ గుట్ట ఎలా పెరుగుతుంది, దీని వెనుక కథ ఏంటి? ఇందులో పెళ్లి జరిపిన పంతులు గారు విభూతిని పెట్టుకున్న దంపతులతో ఈ విభూతిని ఎవరు జంటగా వచ్చి ఒకరికొకరం అని ధరిస్తారో వాళ్ళు ఎన్ని జన్మలైనా ఒక బంధంగా నిలుస్తారని పెద్దవాళ్ళ నుంచి వస్తున్న నినాదం. దానికి రుజువులు సాక్ష్యాలు లేకున్నా ఒకరిని ఒకరు కావాలనుకున్న వారు ఇద్దరు దంపతులైన ప్రేమికులైన ఈ విభూతిని ధరించడం జరుగుతుంది. వింధ్య, అచ్చా ఇలాంటి కథ ఉందా? ఎంత మూఢనమ్మకం కాకపోతే విభూతి పెట్టుకుంటే ఒకరికొకరు అయిపోతారా? ఎక్కడ లేని వింతలన్నీ మా ఊళ్ళోనే కాదు మా గుళ్ళోనే. కానీ ఈ విభూతి పెద్దవాళ్ళ నాటి నుంచి ఈ హోమగుండంలోనే ఉందా? దేనికైనా ఒక పరిధి ఉంటుంది కదా, మరి దీనికి ఏమైంది అని ఆలోచిస్తూ ఉండగానే వాళ్ళ చిన్నమ్మ వచ్చి, వెళ్దామా వింధ్య అంటుంది. వింధ్య ఉలిక్కిపడి హా చిన్నమ్మ అనడంతో ఇద్దరు ఇంటికొస్తారు. వింధ్య తన ల్యాప్టాప్ ఆన్ చేసి, ఇక్కడికి వస్తారన్న బ్యాచ్ ఎప్పటికొస్తారు,
ఈ గుడి గురించి చాలా తెలుసుకోవాలనుంది అంది శిల్ప. నాకు కూడా తెలుసుకోవాలనుంది అనుకుని తనకి కాల్ చేస్తుంది శిల్ప. ఫ్యూ డేస్ వింధ్య వచ్చేస్తాం. మా టీం మొత్తం అక్కడే ఉండి ఆ ఆలయం గురించి చాలా గ్యాదర్ చేస్తాం. ముఖ్యంగా మా టీం లీడ్కి చాలా నచ్చింది గుడి. అతను ఇండియన్నే. అతను కూడా వస్తున్నాడు ఇండియాకి. అతగాడెవడో మీకు ఎరుకనే కదా. సో మంచి పనికి లేట్ అవుతుంది కదా అంటుంది శిల్ప. సరే ఇక్కడికి వచ్చాక నన్ను కలువు అంటుంది వింధ్య. అదేంటి మీ ఇంట్లోనే స్టే చేద్దామని చెప్పాం మా బ్యాచ్కి అంటుంది శిల్ప. అవునా, సరే నో ప్రాబ్లం, తాతయ్యకి చెప్తాలే అంటుంది. ఆయన ఒప్పుకుంటే ఇక ఎవరూ అబ్జెక్షన్ చెప్పరు. నువ్వు ఆ పనిలో ఉండు అంటుంది శిల్ప కూడా. ఈ గుడి గురించి మీరు అన్నీ తెలుసుకుంటారు కదా గవర్నమెంట్ పర్మిషన్తో అంటుంది వింధ్య. అవును, నీకెందుకు ఆ డౌట్ వచ్చింది? ఇక్కడికి రండి, మీకు కూడా డౌట్స్ వస్తాయి చాలా అంటుంది వింధ్య. సరే వింధ్య సరే అంటుంది శిల్ప. వింధ్య సరే అని కాల్ కట్ చేసి ఆ గుడిని తను తీసిన పిక్స్ అన్నీ చూస్తూ ఇంత మోడల్గా కట్టారు ఆ గుడిని ఆ కాలంలోని అని వాటిని చూస్తూ కూర్చుంటుంది. ఆ రోజు వింధ్య బ్యాగ్లో ఏముంది, శౌర్యకి వింత అనుభూతిని కలిగించింది అనుకున్నాం కదా, అది ఈ విభూదినే. శౌర్య ఎదపై ఉండి కనులు తెరిచిన ధాత్రి వెంటనే శౌర్యకి దూరం జరిగి ఏమైంది శౌర్య? ఏమీ లేదు అని తల అడ్డంగా ఊపుతాడు శౌర్య. ధాత్రి చుట్టూ చూసి ఇక్కడికి ఎలా వచ్చాను శౌర్య అని తన చేతికైన గాయాన్ని చూసుకుని, ఓ గాయమయ్యాక స్రో తప్పానా, నువ్వు తీసుకొచ్చావా? శౌర్య తలూపుతాడు. ధాత్రి గోవర్ధన్ని చూసి ఇతను అంటూ దగ్గరికెళ్ళి అతన్ని చూస్తూ, శౌర్య రేపు వీళ్ళు కోర్టుకి ఎలా వస్తారు అనుకున్నాను, కానీ నాపై అటాక్ చేయాలని చూశారని విజయంతో కోర్టుకి లాగచ్చు. టుడే ఇతగాడి అన్న నాపై అటాక్ చేశారనే విషయమై రేపు వీళ్ళు కోర్టుకు వస్తారు. సరే ధాత్రి, కానీ నీకేం తెలిసింది, వీళ్ళేం చేస్తున్నారు అని అడుగుతారు శౌర్య. రేపే నా నోటి నుంచి విను శౌర్య అని ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది ధాత్రి. శౌర్య ధాత్రి దగ్గర తేజ్ రామ్లని సెక్యూరిటీగా పెట్టి ధాత్రికో గట్టి వార్నింగ్లా ఇద్దామనుకుని బట్ కుదరక చెప్పకుండా ఎక్కడికి వెళ్ళొద్దని బ్రతిమలాడి వెళ్ళిపోతాడు. ధాత్రి ఓ ఇంజెక్షన్ తెచ్చి గోవర్ధన్కి ఇస్తుంది. గోవర్ధన్ ఏంటో అని భయపడతాడు. తేజ్ వింతగా కళ్ళు తేలేసి చూస్తూ, ఈ ఇంజెక్షన్ ఏంటి ధాత్రి అంటాడు. సెడేషన్లే తేజ్ అని తన పనిలో తానుంటుంది ధాత్రి. శౌర్య వలయర్ దగ్గరికి వెళ్ళి హర్షతో మాట్లాడతాడు. బుల్లెట్స్ దిగడం వల్ల నొప్పి తెలియకూడదని ఇంజెక్షన్ ఇచ్చాను శౌర్య, సో అతను రేపే స్రోలోకి వస్తాడు అంటాడు హర్ష. శౌర్య సరే అని అక్కడ సెక్యూరిటీతో మాట్లాడుతూ ఉండగా విలార్ గుర్తుకొస్తాడు. వీడేంటి వాళ్ళ నాన్న గురించి తెలుసుకోకుండా సైలెంట్గా ఉన్నాడు కదా అనుకుని కమిషనర్కి కాల్ చేసి తనపై తన ఆఫీసర్స్పై విలార్ దాడి చేశాడని అరెస్ట్ చేయమని చెప్తాడు. ఈ నైట్ టైంలోనా అంటాడు కమిషనర్. మనం 24 hours ఆన్ డ్యూటీనే కదా సార్, అరెస్ట్ చేయండి, నేనే కంప్లైంట్ ఇచ్చినట్టు ఎఫ్ఐఆర్ రెడీ చేయండి అంటాడు శౌర్య. సరే సార్ అంటాడు కమిషనర్. విలార్ని అనుకున్నట్టుగానే పోలీసులు అరెస్ట్ చేస్తారు. బాబు ముందు మొండికేసిన పోలీసులు తమదైన రీతిలో పట్టుకుపోయారు. తెల్లవారుజామున 3 దాటుతూ ఉండగా శౌర్య వస్తాడు. ధాత్రి నిద్రపోదు, ఏవో చేస్తూ ఉంటుంది. శౌర్య వచ్చి తన పక్కన నించుని తన భుజంపై చెయ్యి వేస్తాడు. తేజ్ రామ్ నిద్రపోతూ ఉంటారు. ధాత్రి శౌర్య వైపు ఫేస్ టర్న్ చేయగానే, ఇంకా నిద్రపోలేదేంటి ధాత్రి అంటాడు శౌర్య. నాకు నిద్ర రావట్లేదు, నువ్వు పడుకో అని తన పనిలో తానుంటుంది ధాత్రి. సరే, నా నుంచి ఏమైనా హెల్ప్ కావాలా అని అడుగుతాడు. ధాత్రి తలెత్తి, నీకు ఈ కేసులో తెలిసిన విషయాలన్నీ నాకు చెప్పు ఒకసారి అని అడుగుతుంది. శౌర్య కూడా చెప్పడం మొదలు పెడతాడు. అలా వాళ్ళిద్దరి మాటలు అయ్యేసరికి 4 దాటుతుంది. సరే నేను ఫ్రెష్ అయ్యి వస్తాను, గుడికి వెళ్దాం అంటుంది ధాత్రి. నువ్వా గుడికా అంటాడు. నేనే గుడికే, ఏమైంది అని అడుగుతుంది ధాత్రి. ఏం లేదు అని శౌర్య తల అడ్డంగా ఊపుతాడు. ఇద్దరు రెడీ అయి గుడికి స్టార్ట్ అవుతారు. తేజ్ రామ్లని నిద్ర నుంచి లేపేస్తారు. వాళ్ళు వెళ్ళగానే తేజ్ వెళ్ళి గోవర్ధన్ ముందు కూర్చుని వాడి చెంప మీద లెంపకాయలు వేస్తూ నిద్ర లేపేస్తాడు. అమ్మా, వీళ్ళు ప్రశాంతంగా పడుకోకుంటే వాడెలా ప్రశాంతంగా పడుకుంటాడు? గోవర్ధన్కి మత్తు వదలదు, అలా కళ్ళు మూస్తూ తెరుస్తూనే ఉంటాడు. మీ అన్నకి రోజులు తక్కువయ్యి మా సార్తో పెట్టుకున్నాడు రా అంటాడు తేజ్. మా అన్న గురించి ఏమీ తెలియకుండా పెట్టుకున్నారు, మీలో ఎవరు ప్రాణాలతో ఉండరు అంటాడు గోవర్ధన్. మాకు ప్రాణాలపై ఆశ లేదు, చచ్చే ముందు మేము ఎందుకు చస్తున్నామని తృప్తిగా చస్తే చాలు అంటాడు రామ్. తేజ్ రామ్ హైఫై ఇచ్చుకుంటారు. నల్లటి చీకటి తెరలు వీడుతూ ఉండగా గుడి దగ్గరికి వెళ్తారు మన లవ్లీ బర్డ్స్. ధాత్రి దగ్గరలో ఉన్న కుళాయి నుంచి నీళ్లు తెచ్చి ఆ నీలకంఠనికి అభిషేకం చేస్తుంది. శౌర్య హెల్ప్ని వద్దని కూడా అంటుంది.
అప్పుడే పంతులు గారు వచ్చి అది చూసి ఓసారి ఆయనే స్వయంగా చెప్పిన అప్పుడు కొట్టిపడేసిన ధాత్రి ఈరోజు అలా ఆ శివయ్యని సేవించడం ఆనందంగా భావించి ఆయన పూజ ఆయన మొదలు పెడతారు వెళ్ళిపోయి. ధాత్రి శౌర్యతో కలిసి వెళ్ళి అర్చన చేయించి కాసేపు ఆ ఆవరణలో కూర్చుంటుంది. ఏంటి వింత అంటాడు శౌర్య. నా మైండ్లో ఫోకస్ పెంచడానికే శౌర్య, అంతే ఇంకేం లేదు అంటుంది ధాత్రి. శౌర్య స్టన్ అయిపోతాడు. మనం ఏదైనా నిష్టగా ఎందుకు చేస్తామంటే అది మన నేచర్ని బిహేవియర్ని కూడా కంట్రోల్ చేస్తుంది. నేను కూడా సహనంగా ఉండడానికి ట్రై చేస్తున్నాను శౌర్య, అంతే అంటుంది ధాత్రి. శౌర్య షాక్గా ఓ అంటాడు. కాసేపటికి ఇద్దరు అక్కడి నుంచి స్టార్ట్ అవుతారు. ల్యాబ్కి వెళ్ళాక ధాత్రి తన బ్యాగ్లో కావలసినవన్నీ పెట్టుకుని పదా శౌర్య కోర్టుకి అంటుంది. శౌర్య ఆశ్చర్యంగా ఆగు, దానికంటూ ఒక టైం ఉంది ధాత్రి, వెళ్దాంలే అని తేజ్ రామ్ని పిలుస్తాడు. చెప్పండి సార్. రామ్ కూడా వస్తాడు. శౌర్య వాళ్ళతో ఈ గోవర్ధన్ని మీరు తీసుకురండి కోర్టుకి, నేను ధాత్రిని తీసుకెళ్ళి అక్కడి నుంచి వలయర్ కోసం వెళ్తాను. విలాన్ని కూడా కోర్టుకు తీసుకుని వస్తారు పోలీసులు. ఇంతవరకు నా ప్లాన్ ఆ కోర్టుకు వెళ్ళాక కేసుని ఎలా మూవ్ చేసుకోవాలో సిచ్యువేషన్ తగ్గట్టు అందులో వీళ్ళ పాత్రలు ఏంటి అనేది ధాత్రిని చూసుకోవాలి. ధాత్రి తలూపుతుంది. వాళ్ళు ఓకే సార్ అంటారు. మాధవి గారు రెడీ అయ్యాక చీర కొంగు కప్పుకొని దగ్గరలో ఉన్న గుడికి వెళ్తారు. శౌర్య ధాత్రిల పేరు మీద అర్చన చేయించడానికి. ఆవిడ అర్చన చేసేటప్పుడు పంతులు గారు అడగగా శౌర్య ధాత్రి అనే పేర్లు చెప్తారు. ఆ క్షణం మొదలవుతుంది గుడిలో గంటల సవ్వడి. అర్చన పూర్తయ్యే వరకు ఆగదు. మాధవి గారు విచిత్రంగా చూసిన వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతారు పూజ చేయించుకున్నాక. కాసేపటి తర్వాత గోవర్ధన్కి అర్థం కాదు తనని కోర్టుకి ఎందుకు తీసుకొచ్చారనేది. శౌర్య వలయాల కోసం వెళ్తాడు. ధాత్రి శౌర్య రాకకై చూస్తూ ఉంటుంది. విలార్ని కూడా పోలీసులు పట్టుకుని తీసుకుని వస్తారు. సమయం అయిపోతుంది. ఇంకా ఇప్పుడు కేసు ధాత్రిదే. శౌర్య ఇంకా రాలేదు. ధాత్రి శౌర్యకై చూస్తూ ఉంటుంది. లోపల నుంచి పిలుపు వచ్చింది కోర్టులోకి వచ్చి హాజరవ్వమని. ధాత్రి శౌర్య కోసమని బయట చూస్తూ ఉండడం తేజి గమనించి ధాత్రితో, సార్ ఎక్కడున్నా నీ హ్యాపీనెస్ని సక్సెస్ని కోరుకుంటారు. ఇలా సార్ కోసం ఆలోచించి స్టెప్ తీసుకోకపోతే ఎలా ధాత్రి? ధాత్రి తలూపి లోపలికి వెళ్తుంది. ఇంతలో వలయర్ తప్పించుకోబోతుంటే 4 పీకి మరీ శౌర్య లాక్కొచ్చాడు అక్కడికి. హర్ష కూడా వచ్చాడు వాళ్ళతో. జడ్జ్ వచ్చిన కేసు గురించి ఫైల్ చూస్తూ, శివరామన్ అనే సైంటిస్ట్ని హత్య చేశారు, ఇదే కదా కేసు? కేసు ఇదే, కానీ నేను హత్య చేయలేదు సార్ అంటుంది ధాత్రి. మీ వైపు లాయరు అంటాడు జడ్జ్. నా వైపు నేనే అన్నీ అంటూ దూరాన ఆన్ డ్యూటీ అన్నట్టు నిలబడ్డ శౌర్య వైపే చూస్తూ చెప్తుంది. ఎందుకంటే నేను అంటే శౌర్య ధాత్రి ఇద్దరు, వాళ్ళు వేరు కాదు కదా. మీ వాదన ఏంటి అంటాడు జడ్జ్. నేను ఈ హత్య చేయలేదు. ఈ హత్యని పక్కా ప్లాన్గా చేయించింది ఈ వలయర్ అంటుంది ధాత్రి. వలయర్ షాక్ అయినట్టు ఫేస్ పెట్టి, సార్ మాకు ఈ కేసుకి ఏం సంబంధం లేదు. మమ్మల్ని ఇలా కాల్చి కావాలని ఇరికిస్తున్నారు. ఇక్కడికి కొట్టి తీసుకొచ్చారు చూడండి సార్. ధాత్రి సార్ అని తన హ్యాండ్కైన బుల్లెట్ గాయం చూసుకుంటూ, ఈ గాయం అతను చేశాడు సార్. నా రక్షణకై శౌర్య గారు ఆయన్ని కాల్చారు. రాత్రినే కాదు, ఇతని కొడుకు అంతకుముందు కూడా మాపై దాడి చేశారు. అందుకే అతనికి బేడీలు వేసి తీసుకొచ్చారు. ఇక ఈ గోవర్ధన్ సిబిఐ బ్యూరోలోకి చొరబడి నా చేత నేరం ఒప్పించాలని అనుకున్నాడు. మాటలు కాదు సార్, సాక్ష్యాలు చూపించమనండి. అనవసరంగా నా పరువు తీయద్దు. అలా చేస్తే పరువు నష్టం దావా వేయాల్సి వస్తుంది అంటాడు వలయర్. వేస్తావు, ఎందుకు వేయవు? కనిపించేది ఒకలా చేసేవన్నీ ఇంకోలా కదా అంటుంది ధాత్రి. ఆ మాటలకి జడ్జి గారు, మీరిద్దరూ అరుచుకోవద్దు. అతను అడిగినట్టు మీ దగ్గర సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా అంటారు. ఎస్ సార్ ఉన్నాయి అని వాటికి సాక్ష్యాలన్నీ శౌర్య గారి దగ్గర అనగానే శౌర్య సీసీ ఫుటేజ్ని సబ్మిట్ చేస్తాడు. వాటిలో విలార్ అండ్ గోవర్ధన్ దాడి చేయటం ఉంటుంది. ధాత్రి ఇంకొక సాక్ష్యం కూడా ఉంది సార్ అని శివరామన్ గారి ఫోన్ తీసి ఆయన కాల్స్ రికార్డ్ అయిన వాటిలో ధాత్రిని తన కూతురుగా భావిస్తానని చెప్పిన ఒక ఆడియో వినిపిస్తుంది. అది విన్న జడ్జినే కాదు అందరూ ఇదెలా ఆధారమవుతుంది అనుకునే వాళ్ళుంటే ధాత్రి అమాయకత్వానికి నవ్వేవాళ్ళు ఇంకొందరు. విలార్కైతే చంపేద్దామన్నంత కోపం వస్తుంది వాళ్ళ నాన్న ఒంటి మీద దిగిన బుల్లెట్ గాయాలను చూస్తుంటే. ఈ అమ్మాయి ఏం నిరూపించాలనుకుంటుంది? హేమంత్ ల్యాబ్ దాకా వెళ్ళిందంటే నిజం తెలిసే ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటాడు గోవర్ధన్. ఆ మాటలకి జడ్జి గారు, ఇదెలా ఆధారం అవుతుందమ్మా అంటారు. సార్, పాయింట్ నెంబర్ 1, నేను ఆయనతో ఇల్లీగల్ రిలేషన్లో ఉండి డబ్బుపై వ్యామోహంతో ఆయన చంపేశారనేదే నాపై వచ్చిన ఆరోపణ అంటుంది. ఇందులో ఆయన నోటితోనే మీరు విన్నారు కదా, కూతురులా భావించే నాతో ఆయనకి అలాంటి సంబంధం ఎలా అంటుగడతారు? సరే, డబ్బుపై వ్యామోహం అంటే నా శాలరీ మంత్లీ 1 lakh అబోవ్ వస్తుంది సార్. వాలియర్, ఇదిగో ఇలా తప్పించుకోవచ్చని ఇలా చేశావేమో
అంటాడు. వాడి వైపు మెడ వైపు కాలేసి తొక్కేసేలా చూస్తుంది ధాత్రి. జడ్జ్ ఇంకొక ఆధారం ఏదైనా ఉంటే చూపించు, ఈ హత్య చేయలేదనడానికి అని అంటారు. ధాత్రి ఆలోచిస్తూ ఉంటే శౌర్య తన కలెక్ట్ చేసిన సీసీ ఫుటేజ్ని, అంటే ఆలీ మనుషులు చంపడానికి వెళ్ళిన ఫుటేజ్, అలాగే ఆలీకి వాలియార్కి ఉన్న సంబంధాన్ని చూపిస్తూ ఓ ఫోటోని సబ్మిట్ చేస్తాడు. వాలియార్కి ఏం చెప్పాలో అర్థం కాదు. దెబ్బకి ఇక ధాత్రి మెచ్చుకోలుగా చూస్తుంది శౌర్య వైపు. కావాలని ప్లాన్ చేసి శివరామన్ గారిని ఈ వాలియార్ చంపించాడు జడ్జి గారు అంటారు శౌర్య. వీళ్ళంతా కావాలని చేస్తున్నారు సార్. ఆ వ్యక్తిని చంపడం వల్ల నాకేం ఉపయోగం చెప్పండి? మేము అమాయకులమని మమ్మల్ని ఈ కేసులో ఇరికించాలని చేస్తున్నారు అంటాడు వాలియర్. అమాయకులా సార్? వీళ్ళెందుకు ఈ కేసులో నన్ను ఇరికించారో, ఎందుకు ఈ హత్య చేశారో నేను చెప్తాను. ఈ పాయింట్ చెప్పాలని నేను కోర్టులో హాజరయ్యాను అని తన దగ్గర ఉన్న కొన్ని న్యూస్ పేపర్స్ని జడ్జి దగ్గరికి పంపిస్తుంది. ఆయన వాటిని చూస్తుంటే ధాత్రి ఈ పేజ్లో ఈ భాగం అని ఇచ్చిన అన్ని న్యూస్ పేపర్స్లో ఒకటే మ్యాటర్ని పాయింట్ చేసి చెప్తుంది. అది చదివిన జడ్జి గారు కళ్ళనీళ్ళు పెట్టుకుంటారు. ఆయన కూడా తనకు కావలసిన వాళ్ళని అలా కోల్పోయారు. ఒక 2 మినిట్స్కి కాస్త సెట్ అయ్యి ఏంటి ఈ పేపర్స్ అంటారు. అందులో రాసుంది కదా సార్, అమ్మాయిలు చనిపోతున్నారు, కారణం తెలియటం లేదని అంటుంది ధాత్రి. జడ్జి గారు కూడా హా అంటారు. ఈ డెత్ వెనక రీజన్ కోసమే శివరామన్ సార్ అలానే నేను రీసెర్చ్ చేస్తున్నాం సార్ అంటుంది ధాత్రి. ధాత్రి నోటి నుంచి ఆ మాటలు విన్న వాలియర్ తనకి విషయం అర్థమైంది అని అర్థం చేసుకుని వెంటనే సారీ సార్, వీళ్ళేదో నాకు తెలియని కథని నాకు అంటగట్టాలని చూస్తున్నారు సార్, దయచేసి వాళ్ళ మాటలు నమ్మకండి అంటాడు. సాక్ష్యాలు ఉంటే కోర్టు నమ్మకుండా ఎలా ఉంటుంది అంటుంది ధాత్రి. నువ్వు చెప్పమ్మా అంటారు జడ్జి గారు. శివరామన్ సార్ ఆ డెత్ వెనుక కాజ్ని తెలుసుకున్నారు అని, ఇంకా విషయం మొత్తం బయటికి లాగేస్తారని, అందరికీ నిజం తెలిసిపోతుందని శివరామన్ సార్ని చంపేశారు సార్. ఇక ఆ కేసు గురించి తెలిసింది నాకు కాబట్టి నన్ను ఇలా సైడ్ చేయాలని చూశారు సార్. ఆ డెత్ వెనుక కారణం ఏంటి అంటారు జడ్జి గారు. గర్భాశయం పగిలిపోయి ఆ నొప్పికి తట్టుకోలేక అమ్మాయిలు ప్రాణాలు వదిలేస్తున్నారు సార్. అక్కడున్న అందరికీ ఒకటే ప్రశ్న, అదేలా అని. జడ్జి గారు కూడా అదే ప్రశ్న వేస్తారు. అలా ఎలా జరుగుతుంది? అందరి అమ్మాయిలో ఏ కారణం లేకుండా గర్భాశయం ఎలా పగిలిపోతుంది? శౌర్య ధాత్రినే చూస్తూ ఉంటాడు. ధాత్రి ఏమాత్రం తడబడకుండా వీళ్ళ కంపెనీ తయారు చేసే ఫెమినీ నాప్కిన్స్ వల్ల అందరూ వింతగా చూస్తుంటారు. వాలియర్ గుండెల్లో రాయి పడ్డట్టు అయిపోయింది. ఇన్నాళ్ళు తను దేన్ని కాపాడాలనుకున్నాడో అది పోతుందేమో అన్న భయం. విలార్ వాళ్ళ నాన్న పొజిషన్ చూసి వెంటనే పోలీస్ దగ్గర రివాల్వర్ పట్టేసి ధాత్రిని షూట్ చేస్తాడు. విలార్ని గమనించిన శౌర్య వెంటనే ధాత్రిని ధాత్రి డౌన్ అవ్వు అంటూ అరుస్తూ సైగ చేస్తాడు. తనకి తెలియకుండానే వెంటనే కూర్చొని పోతుంది. బుల్లెట్ తనని దాటిపోతుంది. శౌర్య వాడి దగ్గరికి వెళ్ళి గన్ లాక్కుంటాడు. అందరి ముందు ధాత్రిపై హత్యాయత్నం చేయబోతున్నందుకు వాడికి శిక్ష విధిస్తూ అతని వేడిల్ని అలానే ఉంచి అక్కడ ఈ కాసేపు కట్టివేసి ఉంచమని జడ్జి గారు పలికారు. పోలీసులు వారు పాటించారు. ధాత్రి గట్టిగా ఎస్ సార్, వీళ్ళు మేక్ చేసే శానిటరీ ప్యాడ్స్ బ్రాండ్ ఎవరు వాడుతున్నారో వాళ్ళే ఇలా చనిపోయారు. అక్కడున్న అందరూ నోటి మీద చేయి వేసుకున్నారు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో స్టెప్స్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.